మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అట్లాగే ప్రభా, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆరోగ్యము, నీ శక్తి, బలం ఇచ్చి డ్యూటీల విషయంలో మీ కాపుదల ఇవ్వండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదల, భద్రత ఇచ్చి మీ ఆశీర్వాదమును, సమాధానం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి దయచేసి నడిపించండి. అట్లాగే అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం దయచేసి సంపూర్ణ స్వస్థతనిచ్చి విడుదల ఇమ్మని అడుగుతున్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం వరకు మనం 12వ చరణం, కీర్తనల 17వ అధ్యాయంలో 12వ చరణం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 13, 14 చరణాలు ధ్యానం చేద్దామండి. కీర్తనల 17వ అధ్యాయం 13వ చరణం. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. 14వ చరణం. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. పిల్లల కీర్తన భాగంలో 12వ చరణం వరకు వాళ్ళు ఏ రీతిగా దాడి చేస్తున్నారో, ఏ రీతిగా వాళ్ళు నా మీదకి లేస్తున్నారని కీర్తనకారుడు చెప్పాడు. ఇక 13, 14 వచ్చేసరికి పూర్తిగా దేవుని మీద ఆధారపడడం, వాళ్ళు ఎలాంటి వారో, ఏ రీతిగా ఇబ్బంది పెట్టి సమస్యల్లో మరి దావీదు నెట్టివేస్తూ ఉన్నారో, అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని రక్షించాలని ఈ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా పరిస్థితుల్లో నీ మీద ఆధారపడుతున్నాను, యెహోవా నన్ను రక్షించుమని విడుదల కొరకై ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేతను రక్షించమని ఇక్కడ దేవునికి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఖడ్గం ముందు ఎవ్వరూ లేరనే విషయం దావీదు ఎరిగి, దేవుని ఖడ్గం ఎదుట ఎవ్వరూ నిలబడలేరని ఎరిగి కూడా దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువుల చేతిలో నుండి విడిపించమని విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోకస్తులు ధనము, బలం, స్వనీతిని నమ్ముకొని ఆశ్రయిస్తారు. అవి వారికి నిజమైన సుఖ సంతోషాలను ఇవ్వవని ఎరిగి కూడా వాళ్ళు వాటినే నమ్ముకుంటూ ఉన్నారు. అయితే దావీదు దేవుని నమ్ముకుంటున్నాడు. ఆయనే నిజమైనటువంటి సుఖ సంతోషాలు ఇవ్వగలడని దావీదు దేవుని నమ్ముకొని ఆ మాట తెలియజేస్తూ ఉన్నాడు మనకి. లోకస్తుల చేత దావీదు ఈ విధంగా బాధపడుతూ కూడా, అంటే 6 నుండి 12 చరణాల్లో అలా ఉండి కూడా దావీదు రాబోయే భవిష్యత్ కాలములో పొందనై ఉన్నటువంటి మహిమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా లెమ్ము, దుష్టుల బారి నుండి నన్ను త్వరగా విడిపించుమని దావీదు చేసిన ప్రార్థనలో దుష్టులు ఈ కాలంలోనే తమ పాలు అనుభవిస్తారని, ఈ కాలంలోనే ఇక్కడ ఉండగానే తమ పాలు అనుభవిస్తారని 14వ చరణంలో మనం చూసాం. ఈ మాటలు అతని యొక్క ప్రస్తుత స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వారు అనగా దుష్టులు యెహోవాను అనుసరించనందున వారు ఆనందము ఈ లోకానికి పరిమితమైంది. వారు నీతిమంతులను అనేక విధాలుగా, అంటే శారీరకంగా కానీ మాటల ద్వారా కానీ వాళ్ళు శ్రమ పెడుతూ ఉన్నారు. దావీదు అందుకే ప్రార్థన చేస్తూ నీ ఖడ్గము చేత నన్ను విడిపించుము అని వేడుకుంటూ ఉన్నాడు. కొన్ని సమయాల్లో దేవుడు జనాల్ని శిక్షించడానికి మానవ సైన్యాన్ని తన ఆయుధాలుగా చేసుకుంటాడని ఈ మాటకు అర్థంగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ చరణం అండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం అండి. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. వారే నా కోపానికి సాధనమైన దండమని చెప్తున్నాడు అష్షూరీయుల గురించి. ఈ అష్షూరీయుల విషయంలో నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నాయి. అంటే వాళ్ళ మీదకి ఖచ్చితంగా శ్రమ రప్పిస్తున్నాను, శిక్ష వాళ్ళు అనుభవించబోతున్నారని చెబుతూ ఉన్నాడు. ఈ జీవితకాలం మట్టుకే జీవించి దేవుని ఖడ్గానికి గురయ్యే వారితో పోల్చి
దావీదు తన కొరకు ఇతరుల కొరకు రానయ్యున్నటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాల్లో ఆకలిని తృప్తిపరచడం, పిల్లలకు ఆస్తిని విడిచిపెట్టడం వంటివి కూడా ఉన్నాయి. ఈ 2 వచనాల్లో మనం అంటే 13, 14 చరణాల్లో 3 సార్లు దుష్టుని చేతిలో నుండి, లోకుల చేతిలో నుండి, ఈ లోకుల చేతిలో నుండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పిల్లలైన వారు లోకస్తుల చేత అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు పొందుతున్న పరిస్థితులు, వాళ్ళ చేతుల్లోనే సమస్తము ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చేతిలో నుండి తప్పించి రక్షించగలిగిన వాడు ఒకే ఒక్కడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అందుకే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. ప్రభు యొక్క ఖడ్గం గురించి కనుక మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండములో 32:41 అండి. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను, రక్తము చేత నా బాణములను మత్తెల్ల చేసేదను. తలతలలాడేటువంటి ఖడ్గము నూరి న్యాయం చేస్తాను, నా శత్రువులకి ప్రతీకారం చేస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ ఖడ్గం లేదా ఉగ్రత అనేటువంటి పాత్ర ఆయన తన లోబడనోళ్ళని ప్రజలకి ఖచ్చితంగా తన ప్రతీకారం తీర్చడం, తన యొక్క ఉగ్రతను వారి మీదకి రప్పించడం అనేది దేవుడు చేస్తూ ఉన్నాడు. అట్లాగే లోబడనోళ్ళని ప్రజల విషయంలో, పిల్లల విషయంలో, లోక విషయాలకి వ్యతిరేకమైనటువంటి హెచ్చరిక దేవుడు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16:26 అండి, 26, 27 కూడా. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, లోకంలో ఉన్నటువంటి ప్రజలు లోక సంబంధమైన సంతోషము, లోక సంబంధమైన ఆనందము కోసమే ప్రయాసపడుతూ ఉంటారు. ఇలా లోకానికి సంబంధించినటువంటి అన్ని రకాల సంతోషాలు, ఆనందాలు సంపాదించుకొని తన జీవితాన్ని సంతృప్తిపరుచుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు, అవన్నీ సంపాదించుకొని, లోకమంతా సంపాదించుకొని వాటికంటే కూడా విలువైన తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రయోజనం అనేది మనం బ్రతికుండగానే మన జీవితాల్లో దేవుని మీద ఆనుకొని పరిపూర్ణంగా దేవుని మీద మనం ఆధారపడగలగాలి. ఒకవేళ అలా ఆధారపడకపోతే కనుక దానికి తగిన ప్రతిఫలం ఇక్కడ ఉండగానే ముందుగా చెల్లిస్తాం. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత శిక్షలో కూడా మనం ఉండాల్సి వస్తుంది. అదే మాట చెప్తూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 16:25లో కూడా ధనవంతుడు లాజరు అనేటువంటి ఈ సందర్భంలో అక్కడ మనం చూస్తే 16:25 అండి లూకా సువార్త. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైనటువంటి ఒక చక్కని మాటని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. భూలోకంలో ఎవరైతే చాలా ప్రయాసపడతారో, కష్టపడతారో, ముఖ్యంగా దేవుని పరిచర్యలో చక్కగా ప్రయాసపడి కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతి అన్న పదానికి అర్థంగా వాళ్ళు నిత్యము కూడా సంతోషంగా ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. అట్లాగే ఇక్కడ సంతోషంగా ఉన్నటువంటి ఈ ధనవంతుడు చాలా అధికంగా తన యొక్క ధనాన్ని ఉంచుకొని వస్త్రాలు ధరించుకొని, అలాగే సన్నపునార వస్త్రాలు, ఊదారంగు బట్టలు, అట్లాగే బహుదినము సుఖపడేటువంటి వాడు. అటువంటి సుఖమెరిగినటువంటి వాళ్ళు ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేసరికి, లేదా అక్కడ పరలోక రాజ్యం వెళ్ళరు వాళ్ళు, ఇక్కడ చెప్పిన ఉపమానాన్ని బట్టి వాళ్ళు నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఉండగానే దేవుని మీద ఆనుకుందాం. ఈ లోకంలో ఉండగానే దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుని కొరకు ముందు కొనసాగుదాం. దేవుని కట్టక ముందు ఎవరు నిలబడలేరని దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడో మనం కూడా అదే రీతిగా దేవుని కొరకు ప్రార్థన చేసి విజయాన్ని పొందుదాం, రక్షణ పొందుదాం. దేవుడి తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.